వాళ్ళకి పెళ్ళి అంటే డైరెక్ట్ గుడారంలోకి పోవడమే. ఓకే. పెళ్లి గిల్లి తంతు ఏం ఉండవు, గుడారంలోకి పోతే పెళ్ళైనట్టే. రే ఒంటి కన్ను పిశాచిగా, ఎవడ్రా నిన్ను బైబిల్ రత్న అన్నదే? నీకు నువ్వే పెట్టేసుకున్నావు కదరా పేరు. గుడారంలోకి లాక్కెళ్ళిపోవడానికి ఇస్సాకేమైనా ఇంద్రుడు అనుకున్నావా? బైబిల్ మీ బోకు పురాణం లాంటిది అనుకున్నావా? ఆదికాండం 24:4లో అబ్రహాం ఎలియాజరును పంపి తన బంధువుల్లో నుండి ఇస్సాకుకి భార్యను తీసుకొని రమ్మని కన్యాశుల్కం ఇచ్చి పంపించాడు. 2 కళ్ళు పెట్టి చూడరా కర్రెదవా. సారీ, నీకు ఒక్కన్నే కనిపిస్తుంది కదా. తర్వాత అబ్రహాము బంధువుడగు బెతూయేలు కుమార్తె అయిన రెబ్కాను చూసి అది దేవుని ఏర్పాటు అని సూచన ద్వారా తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్లి కుటుంబీకుల అనుమతి తీసుకొని రెబ్కా అనుమతితో విలువైన వస్తువులను రెబ్కా ఇంటి వారికి ఇచ్చి ఇస్సాకుకు భార్యగా ఆమెను తీసుకొని వచ్చారు. ఇస్సాకుకు జరిగిందంతా చెప్పి తన భార్యను తనకు అప్పగించారు. ఇందులో తప్పే ఉందరా పిచ్చికొక్క?